హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు 6 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ టైం మనం సెవెంత్ చాప్టర్ 2 పార్ట్స్‌గా చెప్పుకుంటున్నాం కదా! 1 పార్ట్ అయిపోయింది. దానికి కంటిన్యూషన్ ఇది. విష్ణువు అయితే నాగాభరణాలు ఎలా వచ్చాయని శైవులకి, రామానుజుల వారికి వాదన. యాదవరాజు రామానుజుల వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా తాను విష్ణువుని సర్వశబ్ద వాచ్యుడని తెలుసుకుని మహాదేవ శబ్దం కూడా విష్ణువుదే. శివునిదని తలచినా తాను నిర్ణేత స్థానంలో ఉన్నాడు కనుక రామానుజమునినే ఈ వాదమునకు సమాధానం చెప్పమంటాడు. దానికి రామానుజుల వారు స్కందునిలో విష్ణువంశం ఉన్నది. కామరూపుడు కనుక 6 చేతులుండవచ్చు, చతుర్భుజుడు కావచ్చు అంటున్న వీరు భగవద్గీత శ్లోకమును ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పారు. ఏ ప్రాణికి ఏ వైభవమున్నా, సిరి గాని, బలం గాని, శక్తి కానీ ఉన్నా అది నా తేజముతో ఒక అంశము నుండి పుట్టినదే. సేనాపతులలో నేను స్కందుడను అనటంలో కుమారస్వామిలో విష్ణు అంశం ఉండవచ్చు. కానీ విష్ణువుకే ప్రత్యేకంగా చెందిన శంఖచక్రాలతో కూడిన రూపం ఉండి తీరాలి అంతే. వృక్షాలలో అశ్వత్థ వృక్ష అని విష్ణు అంశ లేనిదే రాజు కాలేడు కానీ అలా అంశ ఉన్న వారందరిలో శంకుచక్రాలు లేవు కదా. అదీ కాక వామన పురాణంలో కుమారస్వామి పుష్కరిణి వద్ద తపస్సు చేస్తున్న వాయుమూర్తిని చూచి ఆయన చెంతనే తాను కూడా శంఖచక్రములు ధరించినవాడు బ్రహ్మరుద్రాదుల కంటే అధికుడు అయిన నారాయణుని గురించి తపస్సు చేశాడని, ఆ తపస్సు తారకాసుర వధ వలన తనకు కలిగిన బ్రహ్మహత్య పాప పరిహారార్థం చేశాడని చెప్తూ వాయుదేవునికి శంఖచక్రాలు ధరించిన శ్రీనివాసుడు ప్రత్యక్షమైన వృత్తాంతం వర్ణిస్తారు. అదే విధముగా స్కందుని తపస్సు ఫలించి అతని ఎదుట శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి కల్పాంతము వరకు ఎల్లవేళలా తనను ఆరాధిస్తూ తన వద్దే ఉండే వరాన్ని ఇవ్వడం సూచిస్తారు. దీని వలన పూజించేవాడు స్కందుడు, పూజించబడేవాడు శ్రీమన్నారాయణుడు అని, నారాయణుడి కొరకు తపస్సు చేయడానికి ఆ నారాయణుడున్న స్థలానికి స్కందుడు వచ్చాడని తెలుస్తుంది. అంతేకాని వారిద్దరూ ఒక్కరే అనే అవకాశం లేదు. ఈ స్కందునికే కాదు, ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చిన బ్రహ్మ, వాయు, రుద్ర, ఇంద్ర మరి ఇతర దేవతలకు శ్రీమన్నారాయణుడు ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అన్ని పురాణాలు చెప్తున్నాయి. పురాణం ఇంకొక విషయం కూడా స్పష్టంగా